గర్భసంచి లోపల పొరని ఎండోమెట్రియం అంటారు. ఒక్కొక్కసారి కొన్ని ప్రాంతాలలో గర్భసంచి లోపల ఇది అధికంగా అబ్నార్మల్గా డెవలప్ అవ్వడం వల్ల పాలిప్స్ అనేవి ఏర్పడుతుంటాయి. కొంతమందికి పాలిప్స్ ఉన్నా కానీ సాధారణ స్కానింగ్లోనే మనకి తెలుస్తుంటుంది, వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. కొంతమందిలో ఈ పాలిప్స్ ఉండటం వలన అధికంగా బ్లీడింగ్ అవ్వడము, పీరియడ్కి మధ్య స్పాటింగ్ కనిపించడం అనేది చూస్తుంటాం. దీని వలన ఫర్టిలిటీ ఏ విధంగా అఫెక్ట్ అవుతుంది? పాలిప్స్ ఉండడం వలన ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అంటే పిండము గర్భసంచికి అతుక్కోవడం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా ఒక్కొక్కసారి అబార్షన్ అయ్యే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి పాలిప్స్ కానీ ఆస్టియా దగ్గర అంటే ట్యూబ్స్ గర్భసంచిలోకి ఓపెన్ అయ్యే రంధ్రం దగ్గర కానీ ఉంటే అప్పుడు అటువంటి కండిషన్స్లో స్పర్మ్స్ అనేవి ట్యూబ్స్ లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అంటే బ్లాక్ చేస్తుంది. సో ఇలా బ్లాక్ చేయడం వల్ల స్పర్మ్స్ అండము కలవడం ఇబ్బంది అవుతుంది. సో ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవ్వచ్చు. 3D అల్ట్రాసౌండ్ ద్వారా లేక సెలైన్ సోనోగ్రఫీ ద్వారా ఈ పాలిప్స్ అనేవి మనము కనుక్కోవచ్చును. సిమ్టమాటిక్ పాలిప్స్ ఉన్నప్పుడు లేక సంతానం కోసం ట్రై చేసే వాళ్ళు, రికరెంట్ అబార్షన్స్ ఉన్న వాళ్ళు ఈ పాలిప్ కానీ ఉంటే హిస్ట్రోస్కోపిక్ పాలిపెక్టమీ ద్వారా రిమూవ్ చేసుకుంటే ఇన్ఫర్టిలిటీని అధిగమించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది.